శ్రీ బండి ముత్యాలమ్మ తల్లియే నమః. భక్తికి మహిమలకు నిలయమైన మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొలువు తీరిన అద్భుత శక్తి రూపం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామ చారిత్రక తల్లి శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారు. సుమారు 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అమ్మవారి లీలలు భక్తుల మనసులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. అసలు ఈ అమ్మవారు ముత్యాలపల్లికి ఎలా వచ్చారు, ఆ వెనుకున్న అద్భుతమైన చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 250 సంవత్సరాల క్రితం నాటి దాసరి వంశీయులు మరియు కరణం గారు వంశీయులైన చెన్నాప్రగాఢ వారు ముత్యాలపల్లి గ్రామంలో పన్ను వసూలు చేసేవారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి పాలనలో మద్రాసు ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు వీరు పన్నులు వసూలు చేసి మద్రాసుకు వెళ్లాల్సి వచ్చేది. అప్పట్లో సరైన రోడ్డు మార్గాలు లేవు, కేవలం పడవ మార్గాలే దిక్కు. ముత్యాలపల్లి నుండి పడవెక్కి విజయవాడ వరకు ప్రయాణం సాగించి అక్కడి నుంచి ఆవిరి పడవ ద్వారా మద్రాస్ చేరుకునేవారు. ఇలా ప్రతి సంవత్సరం వీరు ప్రభుత్వ కార్యాలయాల నిమిత్తం ప్రయాణం సాగించేవారు. ఒకసారి ఇలాగే ప్రయాణించి మద్రాసులోని ఒక సత్రంలో బస చేశారు వారు. వసూలు చేసిన పన్ను లెక్కలు చూసుకోగా 4 నాణెములు తక్కువ వచ్చాయి. ఏమిటో ఈ విపత్కర పరిస్థితి అని దిగులుతో అలాగే నిద్రపోయారు. ఆ నిద్రలో ఇద్దరికీ సాక్షాత్తు శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారు కలలో ప్రత్యక్షమయ్యారు. నేను కూడా మీతో వస్తున్నాను, నన్ను పాము రూపంలో ముత్యాలపల్లికి తీసుకువెళ్ళు అని అమ్మవారు అభయం ఇచ్చి అదృశ్యమయ్యారు. రాళ్ళ రూపంలో తీసుకురావడం అయితే జరిగిందండి. తెల్లవారిన తర్వాత ఉత్కంఠగా లెక్కలు చూస్తే ఆశ్చర్యంగా ఆ నాణెములు సరిగ్గా సరిపోయాయి. భక్తులు పరవశించిపోయారు. తదుపరి ప్రభుత్వ ఖజానాకు పన్ను చెల్లించి తిరిగి ప్రయాణమవుతుండగా వారు తిరుగు ప్రయాణమైన పడవ నిండా కంకర రాళ్లతో నిండి ఉన్నాయి. ఈ కంకర రాళ్ళలో అమ్మవారు ఉన్నారేమో అని వారు ఆలోచిస్తుండగా ఇందులో ప్రత్యేకంగా 3 రాళ్ళు కనిపించాయి. వారికి కనిపించాయి 3 రాళ్ళు. అద్భుతమైన 3 రాళ్లను ఏం చేయాలని ఆలోచిస్తుండగా అక్కడ ఒక వ్యక్తి రూపంలో సాక్షాత్తు అమ్మవారే ప్రత్యక్షమయ్యారు. ఆ 3 రాళ్లను గ్రామంకు తీసుకెళ్లి ఈశాన్య మూలగా పొన్నాన వారి తోటలో ప్రతిష్ఠించండి అని అమ్మవారు ఆజ్ఞాపించారు. అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆ 3 శక్తులను ముత్యాలమ్మ తల్లి, మారమ్మ తల్లి, పోతురాజుగా పేర్లు పెట్టి పొన్నాన వారి తోట దగ్గర భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించినారు. ఎండకైనా వానకైనా అమ్మవారు ఆ గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కాలక్రమేణా గ్రామ పెద్దలు ధర్మకర్తల సహకారంతో డిసెంబర్ 23, 1976 అమ్మవారి సన్నిధిలో అద్భుతమైన దేవాలయం రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నెల రోజుల పాటు ఇక్కడ అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగుతుంది. ప్రతి ఆదివారం మరియు బుధవారం అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నలుమూల నుండి భక్తులు విశేషంగా తరలివస్తారు. బండి ముత్యాలమ్మ తల్లిని మనసారా కొలిస్తే సకల సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి మహిమాన్వితమైన మన పశ్చిమ గోదావరి జిల్లా అమ్మవారి చరిత్ర మీకు నచ్చితే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ బండి ముత్యాలమ్మ తల్లియే నమః. ఇలాంటి తల్లిని మనం నిజంగా దర్శించుకోవడం చాలా అంటే చాలా అదృష్టం అంటే నిజంగా చెప్పాలంటే.